కొత్త నెట్వర్క్ నడిపాడు, డిస్టిలరీలని ఈ సప్లై చేసే వాళ్ళని బెదిరించి మరి లంచాలు వసూలు చేశారంటే వాళ్ళ వైపు నుంచి ఏమన్నా కంప్లైంట్లు వచ్చినాయి? వాళ్ళ ముందుకు వచ్చి నిజంగా లంచాలు వసూలు చేశాడు అని చెప్తే అప్పుడు కదా కేసు బలం. ఇది జస్ట్ ఆరోపణలేనా? దానికి కూడా ఏమన్నా రేపు పొద్దున ఆధారాలు చూపిస్తే ఇంకా శిక్ష గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుల్లో ఎట్లా ఉంటుందంటే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటిది ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో జరిగింది, కవితని అరెస్టు ఇవన్నీ కూడా ఏమైంది అప్పుడు కూడా దాని పేరు ఏమంటారు, పాలసీ మార్చాడు కేజ్రీవాల్. ఆ కారణంగా డబ్బులు తినుంటారు, ఖర్చు కూడా పెట్టుకుని ఉంటారు, కానీ డబ్బులు ఏం పట్టుకోలేకపోయారు. ఇప్పుడు దానికి ఏం చెప్పింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫేక్ అని రౌజ్ అవెన్యూ కోర్టు తెచ్చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా అందరికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. లిక్కర్ పాలసీలో ఎట్లాంటి స్కామ్ లేదు, అభియోగాలన్నీ ఆధారరహితమని స్పష్టం చేసింది. లేటెస్ట్ గా మనం ఈ వీడియో చేస్తున్న టైంలోనే వచ్చినటువంటి తీర్పు అది. ఎలాంటి ఆధారం లేకుండా చేసేసారు వీళ్ళు అన్నటువంటిది. ఏంటది ఇక్కడ ఇదే సేమ్ అనమాట. వీటిట్లలో ఏమవుతుందంటే లిక్కర్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు డబ్బులు రొటేషన్ అవుతాయి, ఖర్చు కూడా పెట్టుకుని ఉంటారు, క్యాషే నడుస్తుంది కూడా. ప్రూవ్ చేయడం కష్టం కానీ చేస్తున్నారు వీళ్ళు కుంభకోణాలు, ఏ ప్రభుత్వాలైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 పైసలకి ఎవరికో ఇచ్చారండి